నమస్తే, వెల్కమ్ టు సోన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం తిమ్మాపురం బీచ్ దగ్గర అయితే ఉన్నాము. బీచ్కి ఎంజాయ్ చేయడానికి చాలామంది సముద్రాన్ని ఇష్టపడే వాళ్ళందరూ వచ్చి ప్రశాంతంగా భావించి కొంత ప్రశాంతతను పొంది ఇంటికి వెళ్తూ ఉంటారు. అదే కాకుండా తిమ్మాపురం బీచ్కి, తిమ్మాపురం ఈ యొక్క సాగర్ తీరానికి అయితే కనుక ఒక ప్రత్యేకత ఉంది. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కెమెరా మ్యాన్స్ చాలామంది ఉంటుంటారు. ఎవరైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవ్వచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే కనుక ఇది ఒక పెద్ద స్పాట్గా అయితే మారిపోయింది. నిజంగా చెప్పాలంటే వందల్లో అయితే కనుక ఇక్కడ వచ్చి రోజు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ అలానే బేబీ బర్త్డే షూట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. సో చాలామంది కెమెరామెన్ చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? అప్పలనారాయణ సార్. అప్పలనారాయణ. ఇంతమంది కెమెరామెన్స్ ఇంచుమించు దాదాపు ఒక 50 మంది అయితే కనుక ఇక్కడికి వస్తున్న పరిస్థితి. రోజు కెమెరా యూనిట్స్ వస్తున్నాయి. సో అలాగే ఎంతో మంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవ్వచ్చు, చాలా షూటింగ్ అయితే ఇక్కడ అవుతుంది. అసలు ఎందుకు ముఖ్యంగా ఈ యొక్క తిమ్మాపురం సాగర్ తీరాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఈ ఏరియాలో మాకు జనప్రచారం తక్కువగా ఉంటుంది. ఓకే, అందుకు మాకు కొంచెం వెడ్డింగ్ షూట్ ఇప్పుడు కపుల్స్ కొంచెం ఇష్టపడడానికి కూడా ఎవరు లేకపోతే కొంచెం ఫ్రీగా ఉంటారు అన్నమాట. తీసుకోవడానికి వాటికి బాగుంటది, తక్కువ ఉంటది. ప్లస్ ఇక్కడ వాటర్ వ్యూ పాయింట్ కూడా కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు కొన్ని బీచ్ ఏరియాలో ఒక తేమలాగా వచ్చి కెమెరా ముందు పడి ఒక మాస్ గా కనిపిస్తాయి వీడియో షూట్లు అవి ఎడిటింగ్ లో. ఇప్పుడు ఈ లొకేషన్ ఏంటంటే అది ఆ తేమ అనేది రాదు, కొంచెం క్లారిటీగా బాగా తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. మేజర్లీ తిమ్మాపురం బీచ్ కి స్పెషాలిటీ ఏంటి? ఎక్కువగా చాలా మంది అంటే మీరే కాకుండా ఎక్కువ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా పలానా ఏరియాలో తీయని చెప్పి అడిగే పరిస్థితి. వాళ్ళ కపుల్స్ కూడా వాళ్ళు అంటే ఒకప్పుడు ఇక్కడ ఒక షిప్ అనేది వచ్చి పడిపోయి ఉన్నది, మీకు ఐడియా ఉందా లేదో? అప్పుడు ఆ బోట్ కోసమనే ఏరియాకి వచ్చాం మేము. అప్పటి నుంచి ఇంకా షూట్లు కంటిన్యూ బైక్ పోయి ఇక్కడ అదే స్టార్టింగ్ ఇక్కడ వెడ్డింగ్ షూట్లకి అయితే మాత్రం. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ సేఫ్ గా ఉంటది. ఇక్కడ ఇంకే మనకి ఏ ఇబ్బంది ఉండదు. వచ్చినప్పుడే కొంచెం మొన్నటిదాకా ఇవే బాగుండదు కదా, ఇప్పుడు బాగుంటది, పర్వాలేదు. వే చేశారు కొంచెం. ఫైనల్లీ చాలా మంది ఏదైతే ఈ యొక్క షూట్ కి వచ్చి చిన్నపిల్లలతో కూడా చేసుకుని బీచ్ లోకి వెళ్తున్న పరిస్థితి. సో దానికి సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటుంటారా మీరు? అంటే మేమైతే ఇప్పుడు వచ్చి చిన్నపిల్లల గట్ట ఇక్కడ ఎవరు వచ్చి స్నానాలు గట్ట చేయలేదు ప్రజెంట్. మా ముందు అయితే అలాగేం జరగలేదు. ఒక దిగినా ఇక్కడ లోతులు తక్కువే, కొంచెం ఆ మధ్య వరకు వెళ్ళొచ్చు, మా ముందు వరకు వెళ్ళచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ లోతు తక్కువ, ఆ రాళ్ళకి కొంచెం బాగుంది. చూసారు కదా, ఇక్కడ ఈవినింగ్ అవుతుంది. ఎంతో మంది ఆ బీచ్ ని చూడడానికి కాదు, ఈ యొక్క ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కానీ అండ్ అలాగే బేబీ షూటింగ్స్ కానీ అయితే కనుక చిన్న సెట్స్ వేసుకొని ఇక్కడ వెంటనే సెట్స్ కూడా అరేంజ్ చేసుకొని ఇక్కడ షూటింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ మా తరపు నుంచి ఒక చిన్న మనవి ఏంటంటే, వాళ్ళతో క్యారీ చేసేటటువంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇక్కడే పడిస్తున్నటువంటి పరిస్థితి. సో చాలామంది ఎన్జిఓస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వచ్చి వాళ్ళు వెడ్డింగ్ షూట్స్ తీసుకున్నప్పటికీ ఆ ప్లాస్టిక్ వేస్టేజ్ మటుకు ఒక డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు, అందులోనే వేయమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.